హర్నాథపురంలో ప్రజాబాటలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వచ్చిన ఫిర్యాదుల మేరకు హర్నాథపురం సబ్స్టేషన్ని అప్గ్రేడ్ చేసినట్టు 18 MVA సబ్స్టేషన్గా మార్చినట్టు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ హర్నాథపురంలోని సబ్స్టేషన్ను విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య సీతారెడ్డి దృష్టికి వచ్చిందని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఈ సబ్స్టేషన్ను కాస్త రేంజ్ పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. నిలబడండి అమ్మా, అందరు నిలబడండి మా నిలబడిపో. సార్ మీరు కూడా 18వ డివిజన్లో హర్నాథపురంలో ఈరోజు మనం 8 MVA ట్రాన్స్ఫార్మర్ ని ఎస్సీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఈ ప్రాంతానికి ప్రజాబాటులో భాగంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు గాని, అదేవిధంగా కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ ఏరియాలో కొంచెం లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తా ఉంది, లో వోల్టేజ్ ప్రాబ్లం ఇబ్బంది పెడతా ఉంది అని ప్రజలందరూ కూడా వారికి చెప్పినప్పుడు వారు ఇమీడియట్ గా స్పందించి దాని మీద ఎస్సీ గారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడినారు. అదేవిధంగా మిగతా అధికారులందరితో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి ఈ లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి ఏదైతే 5 MVA ఉందో దాన్ని 8 MVAగా దాన్ని మార్చి ఈరోజు లో వోల్టేజ్ సమస్యని ఉన్న దాంట్లో మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తుంది. ప్రతిదీ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి అటు 18 గ్రామాలు కానీ 26 డివిజన్లో ఏ సమస్య అయినా, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, ప్రజలు కానీ ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, కూటమి నాయకులు ఏదైనా ఒక సమస్యను తెస్తే దాన్ని పూర్తి చేయడమే బాధ్యతగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ నిత్యం కూడా అందుబాటులో ఉంటూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ సమస్య తీవ్రతను కూడా గుర్తించి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు దీనివల్ల 17,000 మంది వినియోగదారులకు కరెంటు ఇంటరప్షన్ లేకుండా వచ్చేదానికి, సౌకర్యంగా వచ్చేదానికి వీలవుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలు కూడా దీనికి అయిన ఖర్చు కూడా 1,45,00,000 రూపాయలు ఈరోజు మనం ఈ వర్క్ను చేయడం జరిగింది. ఈ 5 MVA నుంచి 8 MVA చేయడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హర్నాథపురం కానీ, ఆకుతోట కానీ, పాదసారథి నగరు, ఈకే నగరు, డిఎస్కే నగర్, ఈ విధంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఈరోజు దీన్ని పెంచడం వల్ల కరెంటు ఇబ్బంది లేకుండా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఎక్కడ ఏదున్నా, ఏ సమస్య అయినా, అది రోడ్డు అయినా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కూడా ఏదైనా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే మా శక్తి మేరకు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఏది చెప్పినా కూడా ఎలక్ట్రికల్కి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి ఎస్సీ గారు కానీ, ఈ గారు కానీ, డి గారు కానీ, కింద ఏఈల దాకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనుక్షణం కూడా కష్టపడుతూ ప్రజలు ఏది చెప్పినా త్రూ ఎమ్మెల్యే గారి ఆఫీస్ అయినా నేరుగా అయినా చెప్పినా కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, అటు కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా అనుక్షణం కూడా స్పందిస్తున్న కరెంటు ఈ ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, అదేవిధంగా వారి సిబ్బంది అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన హర్నాథపురం సబ్స్టేషన్లో 5 to 8 MVA ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య కారకులు మన రూరల్ ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఈ హర్నాథపురం ఏరియాలో లో వోల్టేజ్ ప్రాబ్లం, వోల్టేజ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని చెప్పని కంప్లైంట్స్ ఎమ్మెల్యే గారి నోటీస్కి రావడంతో వాటిని మనము ఇమీడియట్ గా
అధికారులతో పైన మా కంపెనీతో వాళ్ళతో మాట్లాడి 5 నుంచి 8 ఎంఏకి మనం ఎన్హాన్స్ చేసి ఒక పవర్ ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. ఇదంతా ఎమ్మెల్యే గారు కృషి వల్ల మనం ఈ రోజు దీన్ని చేసుకోగలిగాము. అలాగనే ఇంకా కూడా ఏదైనా పబ్లిక్ నుంచి కానీ మాకు మా నోటీస్కి వస్తే ఎక్కడైనా లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము డైలీ ఒక ఎస్సీ అని ప్రోగ్రామ్ పెట్టున్నాము. దాంట్లో కూడా మీరు మా కంప్లైంట్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ విద్యుత్ సిబ్బంది మీకు అందుబాటులో ఉండి మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా రిజాల్వ్ చేయడానికి మేము వెన్నంటి మీ వెనకే ఉండి ఇవన్నీ కూడా మేము చేస్తామని ఈ సభ మీకు తెలియజేస్తున్నాను.